బాన్స్వాడలో దాడులు ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ ఎంఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి? అలా మెజార్టీ ప్రజలైన హిందువులు ఎలా మా దేవాలయాన్ని రక్షించండి బిచ్చమెత్తుకునే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తే హిందూ సమాజాన్ని కాపాడే వాళ్ళు ఎవరొక ఆలోచించాలి. హిందూ సమాజం ఆలోచించాలి. ఇష్టపడదామా కేమి పెద్దలేదు, భారతీయ జనతా పార్టీకి ఏమి పెద్దలేదు, మేము అన్ని మతాల సమానం కూడా అంటున్నాం. మీరు మాట్లాడకండి. మీ కోట్లయం జిహెచ్ఎంసీలో హిందుత్వం ఏదైనా పోని, దేవాలయాల విధ్వంసం గాని, గోహత్య జరగని, లహు జిహాదీ పేరుతోని హిందూ అమ్మాయిలను మోసం చేయని, హిందూ అమ్మాయిలను డ్రగ్స్ ఇవ్వండి, గంజాలు ఇవ్వండి, నాశనం గాని మీరు పట్టించుకోకండి. మాకు ఎప్పటి మేము పట్టించుకోము. మేము ఇలా మా ఆవేశం కాదు, ఇది భారతీయ జనతా పార్టీ ఒక ఆవేదన. మా కసితో ఉన్నారు. ఇవాళ హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని కాపాడుకోసం నా కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ రామచంద్ర గారి నేతృత్వం కసితో ఉన్నాం. మేము సంకల్పం తీసుకోండి. మేము ఉన్నాం. హిందూ సమాజాన్ని జాగృతం కావాలి. హిందూ సమాజాన్ని జాగృతం కాకుంటే బిచ్చ బతుకులు చేయమని రాసి పెట్టుకోండి. నేను ఇప్పుడు ఎన్నికల్లో ఎలక్షన్స్ లో ఇప్పుడు అరే రంజాన్ కు ఎగ్జామ్షన్ ఇస్తారు, ఇబ్బందులు చేయొచ్చు. కానీ హనుమాన్ దీక్ష చేసుకుంటే స్కూల్లోకి రానియరు. అయ్యప్ప దీక్ష చేసుకుంటే పోలీసులను డ్యూటీ అయినారు. భవానీ దీక్ష తీసుకుంటే టైం ఇవ్వరు, పూజ చేసుకునే టైం ఇవ్వరు. వరంగల్ హనుమాన్ చాలీసా వాడితే బయటికి కొడుతున్నారు. ఇదా పరిస్థితి దేశం తెలంగాణ రాష్ట్రంలో హిందువుల పరిస్థితి. ఇట్లా బతుకుమంటారా? ఇట్లా బతుకుదామా? ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాలి. ఇట్లా బతుకుదామా? 80% ఉన్న హిందువుల గురించి ఏ పాట ఆలోచిస్తుంది ఒకసారి ఆలోచించండి. ఇవాళ మేము మాట్లాడితే మద్దతు తోమంటున్నారు. ఇవాళ కరీంనగర్ ఎన్నికల్లో ముస్లిం మహిళలందరూ జాగృతమయ్యారు. ఎస్, మాకు పెద్దన్న మా నరేంద్ర మోడీ, మా పెద్దన్న నరేంద్ర మోడీ గారి పువ్వు గుర్తుకే ఓటేస్తామని చెప్పి ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో హిందూ మహిళలందరూ ఒక్కతాటికి వచ్చి ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటేసిన చరిత్ర మన కరీంనగర్లో జరిగింది. ముస్లిం మహిళలు ఒక్కటే. వాళ్ళ ముస్లిం మహిళల గురించి మేము మాట్లాడుతున్నాం. ఇంత దుర్మార్గం బాన్స్వాడలో ఎంఐఎం పార్టీ వాళ్ళు రాళ్లేసి తలకాయలు వలుతాయా, కాళ్ళు చేతులు రుతాయా అని చెప్పి కనీసం చూడకుండా రాళ్ల దాడి చేస్తే నేను వీడియోను డీజీపీ గారు పంపినా, పోలీస్ అధికారులకు పంపినా, మీడియాకు పంపినా. కానీ చర్యలు ఎవరు తీసుకున్నారు? 27 మంది అమాయక కార్యకర్తల మీద భారతీయ జనతా పార్టీ హిందూ సంఘం కార్యకర్తలు 27 మందిని అరెస్ట్ చేసి లోపల జైలుకు పంపారు. ఉదయానికి ఉదయం మబ్బులలో పోయి ఇలా పల్లెటూరులో పడి ఇలా వీడియోలు చూస్తాం. మీరు దాడులు చేశారని అమాయక కార్యకర్తలు కలిసి రిమాండ్ చేస్తున్నారు. నేను హెచ్చరిస్తుంది. ఇలా బాన్స్వాడ నేను పోతా, బాన్స్వాడ పక్కా పోతా. నాకు పోయే అవకాశం లేదు ప్రభుత్వం. నా కార్యకర్తలను కాపాడడానికి, నా ధర్మాన్ని కాపాడడానికి పక్కా బాన్స్వాడ పోయే ప్రయత్నం చేస్తున్నా. లేకుంటే వెంటనే మీరు అరెస్ట్ ఆపేయండి. మీరు అలా బాన్స్వాడలో ఎంఐఎం పార్టీ గుండా నా కొడుకు ఫస్ట్ అరెస్ట్ చేయండి. దాడులు చేసింది వాళ్ళు. బోధనలో ఒక అడ్వకేట్ లేడీని కొట్టిరు వాళ్ళ ఎంఐఎం పార్టీలు. ఒక లేడీ అడ్వకేట్ని కొట్టిరు వాళ్ళ. అరే దేవాలయ మీద దాడులే, హిందువుల మీద దాడులే, అడ్వకేట్ల మీద దాడులే, బీజేపీ నాయకుల మీద దాడులే, పోలీసుల మీద దాడులే, పోలీస్ ఆఫీసర్ మీద దాడులే. ఇన్ని అరాచకాలు తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీని మోస్తుంటే, వాళ్ళకు జోక్తుంటే ఎందుకు మాట్లాడొద్దని అడుగుతున్నాను నేను. ఎందుకు పక్కా మాట్లాడతాం మేము. ఇలా జిహెచ్ఎంసీ ఎన్నికలని చెప్పి ఎంఐఎం పార్టీకి ఇలా రేవంత్ రెడ్డి వాళ్ళ తాత ఆస్తి వాళ్ళ నాన్న ఆస్తున్నట్టే ఇలా ఎంఐఎం పార్టీ రాసేసాడు. 3 ముక్కలు చేసిండు. పక్కా తిరుగుతాం. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ భాగవతం అంతా బయటపడతాం. ఇవాళ బిడ్డ 3 కార్పొరేషన్లో ఇలా భారతీయ జనతా పార్టీ పక్కా గెలిచి తీరుతానన్న నమ్మకం ఇలా మాకుంది. ప్రజలందరూ జాగృతం కావాలి. అభివృద్ధి చేసేదే మేము. భాగ్యనగర్ అభివృద్ధికి నిధులు ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా వేయలే. కాంగ్రెస్ పార్టీ 27 నెలల్లో ఒక్క పైసా వేయలే. 27 నెలలు అయింది వాళ్ళు వచ్చి. 18 క్యాబినెట్లు నిర్వహించుకున్నారు వాళ్ళు. 18 క్యాబినెట్లలో ఏ రోజు ఎంఐఎం పార్టీ, గతంలో బీఆర్ఎస్ పార్టీ అని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని, అరే పాత బస్తీలో మేము రాజ్యం వెళ్తున్నాం, మా పాత బస్తీ అభివృద్ధికి నిధులు అని చెప్పి ఏ ఒక్క రోజున ఎంఐఎం పార్టీ పాత బస్తీ అభివృద్ధి కోసం అడిగిందా?
ఇలా పాత బస్తులో ముస్లిం సమాజం ఆలోచించాలి. ఓవైసీ ఆస్తులు పెరుగుతున్నాయి, ఓవైసీ కుటుంబం ఆస్తులు పెరుగుతున్నాయి. ఓవైసీ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఏ ఓవైసీ కుటుంబం ఇవాళ దాసోహం అంటే వాళ్ళ వ్యాపారాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ఆస్తులు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా పాత బస్తులో ఉన్న ముస్లింస్ ఏమైనా ఆస్తులు పెరిగినాయా? మీ బతుకులు బాగుపడ్డాయా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మీకు ఇండ్లు వచ్చినాయా? మీ గల్లీలో రోడ్లు ఉన్నాయా? మీకు లైట్లు వచ్చినాయా? మీకు వాటర్ సప్లై ఉన్నాయా? ఏం లేవు. అక్కడ ఏం లేవు. సపరేట్ రాజ్యం మీద ఎంఏ పాటలు ముగ్గురు ట్రిపుల్ ఎన్ని పోయినా వాళ్ళకు ట్యాక్స్ చాలా నేరు. కరెంటు బిల్లు కట్టిన అడుగుతుంది దాడులే, నల్లా బిల్లు అడుగుతుంది దాడే, ఇంటి పని అడుగుతుంది దాడే. పన్నులు మేం కట్టాలి, పైసలు వాళ్ళకు.